ఆ రోజు 27 టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే ఇవాళ 67 టీఎంసీల నీళ్లను కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు బ్యారేజ్లో 1.2 నిల్వ సామర్థ్యం ఉంటే దాన్ని 36 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి దుమ్ముగూడెం బ్యారేజ్ దగ్గర మనం పెంచుకున్నాం. మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం కానీ, కూసుమంచి కానీ, నెలకొండపల్లి మండలం కానీ, ఖమ్మం రూరల్ మండలం కానీ, ముదిగొండ మండలానికి చుక్క నీరిచ్చే అవకాశం లేకుండే. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కొన్ని మండలాలను, కొన్ని నియోజకవర్గాల్ని వదిలిపెట్టినారు. అవి కరువు పీడిత ప్రాంతాలు, తాగడానికి నీళ్లు లేక కష్టపడ్డటువంటి ప్రాంతాలకు ఆ రోజు మీరు అవకాశం కల్పించలే. కానీ సీతారామ ప్రాజెక్టులో ఈ తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగండతో పాటు ప్రతి ఎకరానికి ఖమ్మం జిల్లాలో నీళ్ళు వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది. మహబూబాద్ మరి మన డోర్నకల్ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సాగర్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు పైన కర్ణాటక ఆల్మట్టి కట్టిన తర్వాత, పైన యూటిలైజేషన్ పెరిగిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో కానీ మనకు నాగార్జున సాగర్కు నీళ్ళు వస్తలేవు. అంటే మొదటి పంట పోతూ ఉంది. ప్రతిసారి నాట్లు ఎప్పుడన్నా వచ్చినా ఆలస్యంగా పడతా ఉన్నాయి. 2 పంటలు పండే పరిస్థితే లేదు. ఒకటే పంట, అది లేటుగా వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఏమైతుంది, ఖమ్మం జిల్లా సీతారామ అనేది మన దుమ్ముగూడెం దగ్గర కట్టుకున్న బ్యారేజు 365 రోజులు నీళ్లు ఉంటాయి అక్కడ. దాంట్లో జూన్ నెలలోనే లిఫ్టింగ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా రైతులు నాట్లు వేసుకునే అవకాశం వస్తుంది. బంగారమోలే 2 పంటలు పక్కాగా పండే జిల్లా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అవుతుంది. ఆ రకంగా మేము రూపకల్పన చేసినాం. ఇలా బ్యారేజ్ మనం పెంచుకోవడం ద్వారా, కొత్త బ్యారేజ్ కట్టుకుంటే అద్భుతంగా 36 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. జూన్లోనే మోటార్ లాంచ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా మొత్తం నాట్లు పడుతుంది. మన కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా, సాగర్ నిండినా నిండకపోయినా, అటు సాగర్ ఆయకట్టు, ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా 2 పంటలు పండే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మీరు అది కనీసం కలనన్నగన్నారా? కలలోనైనా మీకు ఇటువంటి ఆలోచన వస్తుందా? ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే కనీసం ఒక మంచి మాట చెప్పకపోయినా మీరు బురద జల్లే ప్రయత్నం. ఇదేదో తమ క్రెడిట్గా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారు. ఏం చేసిందని మీరు ఇవాళ పాలేరు కానీ, వైరా కానీ, లంకా సాగర్ రిజర్వాయర్లు స్టెబిలైజ్ అవుతాయి. కొన్ని సంవత్సరాలు చుక్క నీళ్ళు లేవు. పాలేరుల డ్రింకింగ్ వాటర్ ఉంది ఖమ్మం జిల్లా. ఇలా ఖమ్మం పట్టణానికి 3 రోజులకోసారి, 2 రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నాయి. రేపు సీతారామ పాలేరుకు లింక్ అయితే తాగునీటికి, సాగునీటికి ఢోకా లేకుండా పాలేరు రిజర్వాయర్ 365 రోజులు నిండు కుండలాగా ఉండే విధంగా పాలేరుకు సీతారామ ప్రాజెక్టును కలిపాం మేము. సాగర్లో నీళ్లున్నా లేకపోయినా, కృష్ణాలో వరద వచ్చినా లేకపోయినా, పాలేరు, వైరా, లంకా సాగర్ రిజర్వాయర్లు 365 రోజులు గోదావరి జలాలతో కలకలలాడే విధంగా తెచ్చాం. రిజర్వాయర్లే కాదు, ఖమ్మం జిల్లాలో ఉండే 3000 చెరువులకు ఈ ప్రాజెక్టు ద్వారా లింక్ చేయడం జరిగింది. ఈ 3000 చెరువులు, ఈ 3 రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేసి అటు సాగర్ ఆయకట్టుకు, కొత్త ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం.